సత్యం ధర్మం ఎస్టీ న్యూస్ కి స్వాగతం. మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు మండిపడ్డారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. మాజీ మంత్రి గారు ఏ స్టేట్మెంట్ ఇచ్చారంటే, ఆయన స్టేట్మెంట్ వింటే మాకు ఎలా అనిపించిందంటే, చింత చచ్చినా పులుపు చావలేదన్న చందాన ఆయన మాట్లాడిన తీరు చాలా హాస్యాస్పదంగా అనిపించింది. నిన్న ఆయన ప్రెస్ మీట్లు పెట్టి నాకు కానీ మా కార్యకర్తలకు కానీ ఏమైనా డీ పట్టాలుంటే చూపించండి, మేము వాటిని కూల్చేస్తాం, జేసీబీలు పట్టుకురండి అనేసి మాట్లాడితే, మీరు ఎన్ని అన్యాయాలు చేసి ఎన్ని కొండలు తినేసి ఎంతమంది పొట్ట కొట్టి ఎంతమంది భూములు లాక్కొని మీరు ఇన్ని చేసినందుకు ప్రజలు ఈరోజు మీ నోట్లో గడ్డి పెట్టిన తర్వాత మీరు ఈరోజు వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ ముందుకు వచ్చి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతున్నారండి. మేము కట్టుకున్న ఇల్లు ఎన్నో సంవత్సరాలు పెట్టి ఉన్న ఇంట్ల మీదకి, ఇంటి ముందు ఉన్న చిన్న కాలువల మీదకి జేసీబీలు పంపించే సంస్కృతి నీది. మీరు ఒక ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీరు రాజకీయాలకి కొత్త, మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు, అదృష్టం బాగుండి వెంటనే మినిస్టర్ అయ్యారు. 40,000 పైచీలుగా ఓటమితో నాకు ప్రజలు ఓడించారంటే నేను మంచి చేస్తే ఎందుకు ఓడిస్తారని ఒకసారి మీరు ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఈవేళ స్టేట్మెంట్స్ జిల్లాలో ఎవరు ఇవ్వటం లేదు, ఇంకా నెల అవ్వలేదు, 6 మాసాలు అవ్వలేదు. ఇంకా నువ్వు వెంటనే నేను ఇంకా బతికే ఉన్నాను, నేను లైవ్లో ఉన్నాను, నేను యాక్టివ్గా ఉన్నానని అనుకోవడానికి మీరు ఇస్తున్న ప్రకటన ఇది. ఎందుకంటే మీరు చేసిన అవినీతుల మీద మేము సూతుకొండ ప్రాంతంకి వచ్చాము, చాలా ఏళ్ళు నల్లబొట్లూరు వచ్చాము, చాలా ప్రాంతాలకు వచ్చి అవన్నీ కూడాను బయటకు తీయమని మేము అనేక రిపోర్ట్స్ అనేది కూడాను ఇవ్వడం జరిగింది. ఒకరి మీద కూడాను యాక్షన్ ఇంతవరకు కూడాను మీరు తీసుకోలేదు. ప్రతిపక్ష పాత్ర పోషించడం అంటే మా వాళ్ళు ఎవరైనా సరే వేచి చూడు, మేమేమైనా తప్పులు చేసి ఉంటే గతంలో నువ్వేం చేయలేకపోయావు అంటే మేమేం పొరపాట్లు చేయనట్టు లెక్క. నీ మనుషులకి ఇప్పుడు నువ్వే తీయమని చెప్తున్నావు, నీ మనుషులు కూడా నీ దగ్గరికి చేరేమో రేపు. ఇదేంటి ఊరుకోకుండా ఉండకుండా మమ్మల్ని బయటికి లాగుతాడేమో అని వాళ్ళు కూడా తిడుతుంటారు నేను. ఎందుకంటే మీ వాళ్ళ తలకి బయటికి తీసేయమంటున్నారు మీరే. మేము చూద్దాం, వేచి చూద్దాం, మన కక్ష చర్యలు వద్దు అని ఆలోచిద్దామని మా హైకమాండ్ కొద్ది రోజులు ఓపిక పట్టని నేను చెప్తున్నా సరే మీరే లాగమంటున్నారు. కాబట్టి రేపటి నుండే ఆ పనిలో మేము ఉంటాము. ఎక్కడే అక్రమాలు అయితే జరుగున్నాయి అవి అధికార నోటీసులో పెడతాము. అవి అక్రమమైతే అవి లాగేస్తారు, సక్రమైతే అలాగే ఉంటాయి. కాబట్టి మీరు తెలిసి తెలియన మీకు పరిజ్ఞానంతో మాట్లాడవద్దు, అన్నీ తెలుసుకుని ఓపికతో అన్ని చూసి మాట్లాడతారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంతకు ముందు కూడా చెప్పాను, ఆయన డాక్టర్ కాదు, మంచి యాక్టర్ అని. అబద్ధాలు ఇంకా చెప్పి జనాలను మాయ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. నిజంగా ఆయన మాటలు వింటే దెయ్యాలు వాదాలు వెల్లించినట్లుగా ఉన్నది. పలాస కాశీబొగ్గతో పాటు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ ఎన్నికల రిజల్ట్ తరువాత అమ్మయ్య ఇన్నాళ్ళకు మళ్ళీ మాకు స్వతంత్రం వచ్చిందన్నంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఏ ఒక్కర సగటు మనిషిని మీరు అడిగినా ఇది ప్రతిస్పందన ఇట్లా ఉంది ప్రజల్లో. కారణం ఏంటంటే ఎవరు స్థలాలు ఏ క్షణాన్ని దోపిడీకి గురైపోతాయి, ఎక్కడ జాగాలు ఎవరు ఏ టైంలో కబ్జాలు చేసేస్తారు, ఏ టైంలో ఎలాంటి ఫోన్ వస్తుందో అని చెప్పి భయభ్రాంతులకు గురైపోయినటువంటి ఈ నియోజకవర్గ ప్రజలకి ఒక చక్కటి శమనాన్ని కల్పించారు ఓటర్లు. ఇప్పుడే రెవెన్యూ అధికారులతో శిరీష గారు మాట్లాడినప్పుడు అనేక హామీలు ప్రజలకు ఇచ్చామండి, వాటన్నిటిని నెరవేర్చడానికి ప్రభుత్వ భూముల్లో మేము తేబోతున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ మరటి కానీ నెలకొల్పాలంటే ప్రభుత్వ భూమి ఉండాలి కదా, ఎక్కడైనా ఉన్నాయా ఏంటని అడిగితే దురదృష్టం ఈ ప్రాంతంలో భూతద్దం వేసి వెతికినా 2 ఎకరాలు దొరికే పరిస్థితి లేదు అని చెప్పి అధికారులు చెప్తున్నటువంటి తీరు చూస్తే ఈ నియోజకవర్గంలో అణువణువు దోపిడీకి గురైపోయిందనేటువంటిది స్పష్టమవుతుంది. మేము గతంలో అనేక ఆరోపణలు చేశాము. ఆ ఆరోపణలను రుజువు చేసుకోవడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నానికి ఒక పెద్ద రెవెన్యూ దర్బార్ అని చెప్పి పెట్టారు. మరి ఆ రెవెన్యూ దర్బార్ రోజే ఆయన చెప్పడం జరిగింది,
నేను కానీ నా బ్యాక్ ఎండ్ టీం కానీ ఎక్కడైనా ఎలాంటి అవినీతి కానీ ఎలాంటి కబ్జాలకు కానీ పాల్పడి ఉంటే దానికి నేను కూడా బాధ్యత వహిస్తానని చెప్పి అన్నటువంటి ఈ పెద్ద మనిషి నిన్నను ఒక అవినీతిని రుజువు చేసిన దేనికైనా నేను సిద్ధమని చెప్పి ఛాలెంజ్ చేస్తుంటే పాపం సగటు మనిషి నవ్వుకుంటున్నాడు. ఇంత నిజాయితీగా ఈయన ఇంతగాడు మాట్లాడుతున్నాడు ఏమిటి అనేటువంటిది. ఏమండి, ఎంఐజీ లేఅవుట్ కోసం టిట్కో ఇళ్ల పక్కన బడపోడ రైతుల నుండి సేకరించినటువంటి 150 ఎకరాల సేకరణ తరువాత రోడ్డు ఫేసింగ్తో 7 ఎకరాలు ఎవరు కబ్జా చేయడం కోసం కాంపన్సేషన్ ఇవ్వకుండా రైతుల నుండి తీసుకోవాలని ప్రయత్నం చేసినారో ఈ నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ తెలుసండి. ఆఖరికి ఆ రైతులు మీతోటి ప్రత్యామ్నాయ యుద్ధం చేసి జైలు పాలైపోయినటువంటి సందర్భాలు ఇంకా ఈ నియోజకవర్గ ప్రజానీకం మర్చిపోలేదండి. ఇక మీ అనుచరులు కానీ మీ బ్యాక్ అండ్ టీం కానీ మీ వందిమాగదులు కానీ ఇటు గరుడుకండి చెరువు కప్పేసిన నుండి ఏ ఒక్క ప్రాంతానికి వెళ్ళి అడిగినా దాదాపుగా ఎక్కడ చూసినా మీ ప్రోద్బలంతో జరిగినటువంటి అవినీతి అక్రమాలు కబ్జాలు తప్పితే వేరేది కనిపించదండి. వీటన్నిటి మీద సమూలంగా ప్రక్షాళన చేయటానికి శిరీష గారు 2 సంకల్పాలతో ఈ ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్ళారు. ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరుతో పాటు ఆర్భాటాలు వద్దు, ప్రజాపాలనే ముద్దు అని చెప్పి ఏదైతే ఆమె ముందుకు వెళ్తున్నారో అందులో భాగంగానే ఈ నియోజకవర్గాన్ని సమూలంగా ప్రక్షాళన చేయటానికి ఆవిడ నడుం బిగించారు. తప్పనిసరిగా కలుగులో ఉన్నటువంటి ఎలుకలన్నీ రేపు బయటకు రాబోతున్నాయి. ప్రతి అణువణువు ప్రజల ముందు ఉంచి మిమ్మల్ని దోషులుగా నిలబెట్టే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి సందర్భంగా హితవు పలుకుతూ దయచేసి అబద్ధాలు చెప్పి అలవాటు పడిపోయినట్టున్నారు. అబద్ధాలను మానేసి కనీసం ఎప్పటికైనా వాస్తవాలు మాట్లాడడానికి ప్రయత్నం చేయండి అప్పలరాజు గారు.